హలో, నమస్తే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యా సంస్థల అధినేతలకు సాదరంగా స్వాగతం, సుస్వాగతం. మా ఈ ఇన్ఫినిటో ఎడు సర్వీస్ పక్షాన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. గత కొంతకాలం నుండి విద్యా వ్యవస్థ అధినేతలు, పేరెంట్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు మాపై చూపిస్తున్న ఆదరాభిమానులకు కృతజ్ఞులు. మా ఈ వీడియోలో మా యొక్క ప్రతిష్టాత్మకరమైన క్విజ్ ప్రోగ్రాం గురించి తెలియపరుస్తున్నాము. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే. ఒక మండలంలో కావచ్చు, ఒక నియోజకవర్గంలో కావచ్చు, ఒక జిల్లా స్థాయిలో కావచ్చు, ఒక మెట్రోపాలిటన్ సిటీలో కూడా పిల్లలు చదువుతున్నారు. కానీ ఒక మండల స్థాయిలో ఉన్న పిల్లవాడికి, ఒక మెట్రోపాలిటన్ స్థాయిలో ఉన్న పిల్లవాడికి గ్యాప్ ఎంత ఉంటుందనేది మీకు తెలియకుండా విద్యార్థులకు మాత్రం తెలిసిన విషయమే. కానీ పేరెంట్స్ మాత్రం ఇది తెలుసుకోలేరు. కాబట్టి ఈ క్విజ్ ద్వారా మీ యొక్క పిల్లలు, ఒక బాంబేలో ఉన్న పిల్లలతోటి, ఒక నియోజకవర్గంలో కానీ మండలంలో ఉన్న పిల్లవాడు కూడా క్విజ్లో పాల్గొని వాళ్ళ యొక్క టాలెంట్తో ఇతను కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క క్విజ్ ప్రోగ్రామ్ని ప్రతిష్టాత్మకంగా కూడా మేము రూపొందించడం జరిగింది. ఈ క్విజ్లో 2-3 రకాల ప్రోగ్రామ్స్ను కూడా స్ట్రాటజీ కింద పెట్టడం జరిగింది. ప్రీమియం, ఫ్రీ అండ్ లో బడ్జెట్ పేమెంట్. దీని ద్వారా విద్యార్థులు వారి యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్తో పాటు కరెంట్ అఫైర్స్, జీకేలో ఎంతో అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా, ఈజీగా, పిల్లవాడికి అర్థమయ్యే విధంగా, ఇంట్రెస్ట్గా, ఏదైతే పిల్లవాడు టైం వేస్ట్ చేస్తున్నాడో ఆ టైం వేస్ట్ చేయకుండా ఈ క్విజ్ ప్రోగ్రాంలో లీనమై అతను విద్య మీద, నాలెడ్జ్ మీద, ఈ రాబోయే టెక్నాలజీ మీద మంచి పట్టు సాధించేందుకు మా ఈ క్విజ్, ఇన్ఫినిటో క్విజ్ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఈ ప్రోగ్రాంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల్ని మా క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మీరు పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఎప్పుడైతే మీరు మా ఇన్ఫినిటోలో ఉన్న సర్వీసులన్నీ తీసుకుంటారో, పొందుతారో, మీ పిల్లలు ధనవంతులుగా, గుణవంతులుగా, విద్యావంతులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ రోజున్న కల్చర్ ఏంటో మీకు తెలుసు. ఈరోజు పిల్లవాడికి తల్లిదండ్రులకు ఉన్న గ్యాప్స్ ఏంటి తెలుసు. భరించలేని పరిస్థితుల్లో ఉన్నామన్న విషయం తెలుసు. ఒక స్కూల్ మేనేజ్మెంట్లో ఒక పిల్లవాడిని ఏ విధంగా చూడాలనేది కూడా, ఎలా ఉందో కూడా పరిస్థితి మీకు తెలుసు. ఒక కాలేజ్ స్టూడెంట్ ఏ విధమైన కల్చర్లకు మొగ్గు చూపుతున్న విషయం కూడా తెలుసు. మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితిని ఎవరు రూపొందించాలి? ప్రభుత్వమా, విద్యా సంస్థల, తల్లిదండ్రుల, మేధావి వర్గం? ఎవరికి వారే యమునా తీరే అని ఉన్న ఈ క్రమంలో ఈ ఇన్ఫినిటో ఎడు సర్వీసు అనేక రకాల ప్రోగ్రామ్స్ తయారు చేసింది. అందులో భాగంగా క్విజ్ కూడా ఒకటి. సో మా ఎంటైర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మీరు తీసుకోగలుగుతారో మీ పిల్లలు రాబోయే తరానికి రారాజు అనడంలో సందేహమే లేదు. ఎప్పుడైతే పిల్లవాడు లాజికల్ థింకింగ్, డౌట్ క్లారిఫికేషన్, ఇన్ టైంలో హోంవర్క్ కంప్లీట్ చేయడము, రెగ్యులర్ స్కూల్ టైం రాయడము, ఇవన్నీ చేస్తారో అప్పుడు అతనికి ఒక గొప్ప శక్తి వస్తుందని అనుకోవడంలో తప్పు లేదు. కానీ తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా, విద్యార్థులు ప్లస్ అయినా మైనస్ అయినా తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఏ విద్యా సంస్థను సెలెక్ట్ చేయాలనేది మీరే. మన పిల్లలు ఏ పిల్లలతో తిరుగుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క కల్చర్ ఏంటి కూడా చూడాల్సింది మీరే.
మంచి స్నేహితులతో తిరుగుతూ ఉంటే ఎంకరేజ్ చేయాలి. చెడుతో ఫ్రెండ్స్తో తిరుగుతుంటే ఖండించాలి, కట్ చేయాలి, తిరగకుండా చూడాలి. మరి ఒక విద్యా సంస్థకు స్కూల్కు పిల్లలు పంపినప్పుడు ఈ బాధ్యత అయిపోతుందా? ఒక స్కూల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం కూడా స్కూల్ మేనేజ్మెంట్ ఉంటుందా? స్కూల్ ఓన్ స్ట్రక్చర్ ఉందా? స్కూల్లో ఉండాల్సిన రిక్రూట్మెంట్స్ ఉన్నాయా? స్కూల్లో ఒక కాంప్లైంట్ చెప్పినప్పుడు ఎవరు మనకు స్పందించి ఆ ప్రాబ్లం మీద మనకు రెక్టిఫై చేస్తున్నారనే పాయింట్స్తో చూస్తూ మనలో ఉన్నటువంటి ఇంకా మన పిల్లల కోసం మనం అన్నట్టుగా ప్రతి నెల కూడా ఒకసారి స్కూల్కి వెళ్ళి ఆ పాఠశాల కావచ్చు, ఆ కాలేజ్ కావచ్చు వెళ్ళి మా పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని మీరు ఎడ్యుకేటెడ్స్ అయితే డైరెక్ట్ క్వశ్చన్ చేయొచ్చు. మీరు అన్ఎడ్యుకేటెడ్ అయితే మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళను అడిగి వాళ్ళు ఏదైతే గ్యాప్ చెప్తున్నారో ఆ క్వశ్చన్స్ అక్కడ ప్లే చేయవచ్చు. ఈ విధంగా మీరు ఎడ్యుకేటెడ్ అయినా ఎడ్యుకేటెడ్ కాకపోయినా ప్రతి స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ మీరు వెళ్ళి నెలకొకసారి వాకప్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని మా ఈ ఇన్ఫినిటివ్ క్విజ్ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ క్విజ్ ద్వారా ఇటు డిగ్రీ స్టూడెంట్ కావచ్చు, ఏ బ్రాంచ్ ఏ సెక్టర్లో ఉన్న జూనియర్ కాలేజ్ విద్యార్థులు కావచ్చు, స్కూల్ విద్యార్థులు కావచ్చు, ప్రతి సబ్జెక్టు మీద ప్రతి అంశం మీద వాళ్ళకు ఎంతో మెలకువలతో వాళ్ళు అభివృద్ధి చెందేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు తప్పకుండా అందించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. లేనిచో మరి ఈ రంగులమయ ప్రపంచంలో ఈ కార్పొరేటు స్థితిగతుల్లో మనము ఎక్కడ ఉంటామో మరి ముందు వరుసలో మన పిల్లవాడు ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఇన్ఫినిటీ అందిస్తున్న అన్ని సర్వీసులను కూడా మీరు పొందాల్సిందేనని ఈ సందర్భంగా సవినయంగా తెలియపరుస్తున్నాము. మీరంతా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని విద్యా వ్యవస్థ అధినేతలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మీరందరూ కూడా మా అన్ని ప్రోగ్రామ్స్ను కూడా ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.